నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ఈ మధ్యకాలంలో ఇంకా ఒక సంవత్సరం కాలం మాత్రమే ఎన్నికలకి వేళ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పందాలు ఆయన పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువగళం స్టార్ట్ అయిన కొత్తల్లో జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి ఆహ్వానిస్తారా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా, లేకపోతే పిలిచారా అని చెప్పి చాలామంది శ్రోతలు కావచ్చు, అభిమానులు కావచ్చు లోకేష్ని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి లోకేష్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. నేను పిలుస్తూనే ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఉన్నటువంటి టైంలో, ఎందుకంటే టీడీపీకి ఇప్పుడే మంచి స్వింగ్ ఉంది, ఈ టైంలో తారక్ యొక్క ఎంట్రీ టీడీపీకి అవసరమా, లేకపోతే తారక్ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ తారక్ తాలూకు ఎంట్రీ తప్పకుండా అవసరం అండి. ఎందుకంటే కొడాలి నాని లాంటి అజ్ఞానులు ఏమంటారంటే, మీరు నందమూరి వంశాన్ని నాశనం చేస్తున్నారా, వాళ్ళ వారసులు ఎవరిని కూడా లైమ్ లైట్ లోకి రాకుండా చేస్తున్నారు, మీ దమ్ముంటే తారక్ని పెట్టండి ఎలా ఉంటుందో అన్నారు. అందుకని మరి మహానుభావుడు చాణక్యుడు కదా చంద్రబాబు నాయుడు, వెంటనే తారకు నడితే తారక్ని సీఎం చేస్తా అన్నాడు. నా కొడుకు పగ్గాలిస్తానని చెప్పలేదు, తారక్ని సీఎం చేస్తా అన్నాడు. తర్వాత భువనేశ్వరి అంటే ఏంటి, నందమూరి వారి తాలూకు ఎన్టీ రామారావు కూతురుగా తారక్ని నేను ఆహ్వానిస్తానని చెప్పింది. ఈ రోజు అదే హెడ్లైన్ అన్నమాట. తారక్ని పార్టీలోకి నిండు మనసుతో ఆహ్వానిస్తున్నారు. నిన్న పాదయాత్రలో అనౌన్స్ చేశారు అది. అవును. ఇక్కడ లోకేష్కి ఏదో ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలని కానీ ఇంకేదో పదవులు ఆకాంక్షించాలని కానీ లేదు. దానికి అవకాశం ఇవ్వడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన మీద ఏనంతా రానివ్వడు. పార్టీలో ఉంటాడు, పార్టీలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఆయన కొనసాగుతాడు తప్ప పదవే ఉండాలని ఎక్కడ లేదు కదా. సో ఆ దిశగా ఆయన ఆలోచిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మన ఎన్టీఆర్ తారక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లోకి రాడు. ఓకే, చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడు అంటే జీవితంలో డక్కా ముక్కీలన్నీ తినేసి బాగా సాన పట్టి అగ్నిలో కాల్చి తయారవుతారు చూసారా, అలా తయారైన వ్యక్తి. హీ న్యూ ది వాల్యూ ఆఫ్ రూపీ, హీ న్యూ ది వాల్యూ ఆఫ్ పొజిషన్, హీ న్యూ ది వాల్యూ ఆఫ్ కంపానియన్. ఇదంతా తెలుసు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా తెలుసు కనుక దానికి ఎక్కడా కూడా ఒక అడుగు ముందుకి వేయడు, ఒక అడుగు వెనక్కి వేయడు. ఎప్పుడు మా తాత ఎన్టీ రామారావు, మా తాత ఎన్టీ రామారావు, మా బాబాయ్ బాలయ్య, మిగతా జయకృష్ణ, రామకృష్ణ వీళ్ళ గురించి మాట్లాడినప్పుడే విన్నారు మీరు? లేదు, మా బాబాయ్ బాలయ్య అంతే అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మా తాలూకు అంటే హరికృష్ణ తాలూకు కళ్యాణరామ్ ఉన్నాడు కదా, చచ్చినా బతికినా మీ ఇద్దరం ఒకటి. ఆయన కష్టాల్లో నేను, నా కష్టాల్లో ఆయన. చూడు ఎంత బ్యాలెన్స్ గా మెయింటైన్ చేసుకొస్తున్నాడు కళ్యాణరామ్. 10 కోట్ల రూపాయలు నీకు కావాలా, అప్పు అయిపోయావా, తీసుకో, అది మాట. అందువల్ల ఆయన నాన్న పిలుచుకొని ఆయన నాన్నతో సమానంగా చూసుకుంటున్నాడు తారక్ని. ఇలాగుంది. కానీ రాజకీయాల్లోకి వచ్చి సినిమాల్ని ఈరోజు 75 కోట్ల రూపాయలు సినిమాకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ని పోగొట్టుకొని ఎప్పటికీ RRRలో యాక్ట్ చేసినందుకే చాలా బాధపడుతున్నాడు. ఆయన సమయాన్ని వృధా చేసుకున్నందుకు రాజకీయాలకు రావడం జరగదు. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా సరే ఏం ఉద్ధరించాడండి, ఉత్తరాంధ్ర అంతా పర్యటించాడు, తాతలాగే మాట్లాడుతున్నారన్నారు, తాతలాగే ఉన్నాడన్నారు. ఉత్తరాంధ్రలో 1 సీటు గెలిపించాడా తారక్? తెరా వచ్చిన తర్వాత చావు ముఖంలోకి వెళ్ళాడు. అంతేగాని అంటే ఇలా వస్తే బాగుంటుంది, వస్తే అందరినీ కూడా తినేస్తాడు, మామూలు కాదు. ఆయనకంతా బుల్డోజ్ లాగా మొత్తం అందరినీ బుల్డోజ్ చేసుకు వెళ్ళిపోతాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ మనకు కలుగుతుంది. కానీ రిజల్ట్ మనకు అంత రాలేదు. కానీ ఇప్పుడున్నటువంటి టీడీపీలో తారక్ లాంటి ఐకానిక్ స్టార్ యొక్క రావాల్సినంత వ్యాక్యూమ్ టీడీపీలో ఉందా వాస్తవానికి? అసలు డెఫినెట్గా ఉందండి, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నారు. నువ్వు ముసలాడురా అంటున్నారు చంద్రబాబు నాయుడిని.
ఈయనేమో ఉమ్ముని కొబ్బరికాయ కొట్టలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పంతులేం బండ్ర ఇలా చేతితో కొట్టాడు, ఆయన నెత్తిని ఎక్కిపోతున్నాడు. అక్కడి నుంచి పడితే మళ్ళీ తిరిగినాడు, మరి బాగుండదు, చచ్చిపోవడం ఇంకేం లేదు. కానీ ధైర్యం చేసి నెత్తిని ఎక్కి బస్సు ఎక్కి నిలబడ్డాడు. మరి నువ్వు ముసలాడు అంటున్నారు, అర్థమైందా? ఇకపోతే జగన్ మన ఎవరికి వీడికి లోకేష్ మాట్లాడితే మాటల్లో విలువ ఉంటుంది, మాటల్లో మాధుర్యం ఉండదు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే అలా ప్రత్యక్షంగా చూసినట్టుగా ఉంటుంది, వినాలనిపిస్తూ ఉంటుంది. అంటే భావాన్ని తగ్గట్టుగా అభినయం కూడా ఉంటుంది. దాన్నే భావ ప్రకటన అంటారు. ఆ భావ ప్రకటన లేకుండా ఆయన అనుభూత్యాలు వల్లిస్తుంటాడు, నిజంగాను సూక్తులు వల్లిస్తుంటాడు, మంచి జీనియస్ మాట్లాడే మాటలు మాట్లాడుతుంటాడు. కానీ జనానికి ఎక్కదు అంతే. అంటే ఇట్లాంటి సమయంలో ఒక నాయకుడి తాలూకు వాక్యం డెఫినెట్గా నాయకుడు రావాలి. అందుకనే మన పవన్ కళ్యాణ్ తాలూకు ఆయన ఆ స్నేహాన్ని కోరుకునేది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వచ్చినట్టయితే ఆ వాక్యం క్లియర్ అవుతుంది. ఆ వాక్పటిమ కావాలంటారు. వాక్పటిమ కావాలి, జనం ఫాలోయింగ్ కావాలి, జనాల్ని చైతన్యపరచాలి. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ తాలూకు పవర్ ఎలా ఉందంటున్నారు? ఒక్కసారి వెళ్ళని కొట్టండి అంటే మనిషి పులుసుల్లోకి చిన్న ముఖ తగలమాట అలా ఉంది. ఈరోజు మామూలు లేదు, లక్షల మంది రూపాయి ఒక మంచినీళ్ళు ప్యాకెట్ ఇవ్వకుండా అయితే వస్తున్నారండి. అది ఏ నాయకుడికి లేదు, చరిత్రలో ఏ నాయకుడికి లేదు. లక్షల మంది వాటర్ ప్యాకెట్ ఇవ్వకుండా వాళ్ళ భోజనాలు వాళ్ళు చేసి, వాళ్ళ సోడాలు వాళ్ళు తాగి, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని లక్షల మంది వస్తున్నారు. అందువలన అట్లాంటి నాయకత్వాన్ని ఎవరు వదులుకోరు. కానీ తారక్ ఎందుకు ఏదో రోజు బయటకు వచ్చి ఇదిగో నేను ఈ సమయంలో వస్తాను, లేకపోతే ఎప్పటికైనా నా రక్తం మొత్తము మా తాతగారు స్థాపించిన టీడీపీ ఉంటుంది, ఖచ్చితంగా ఎప్పటికొచ్చినా టీడీపీకే వస్తానని చెప్పి ఆయన అన్న మాట ఏదైతే ఉందో, ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రజా అభిప్రాయానికి సంబంధించి ఇదిగో నేను పలానా టైంలో వస్తాను, లేకపోతే నాకు ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, నేను ఇప్పుడు రావట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ ప్రశ్నలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది కదా. లేదు, నేను రావటం లేదంటే మొత్తం అందరూ తిడతారు కదా. రాకపోయినా వచ్చినా తిడతారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు నందమూరి తారక రామారావు మార్చినప్పుడు ఎవరు దాన్ని ప్రతిఘటించినా ప్రతిఘటించకపోయినా మీరు దాన్ని ప్రతిఘటించాలి, ఎందుకంటే ఆ పేరు మీదే. అవును గనక మరి అప్పుడే నోరిప్పలేదు. రాజశేఖర్ రెడ్డిని తారక రామారావు గారిని ఇద్దరిని ఒక ఘాటకు కట్టారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి, ఎంత అవకాశవాదం అనుకోవాలి, ఆయన ఏమనుకున్నా మనం పర్వాలేదు. ఓకే, అంత ఎంత అవకాశవాదం అనుకోవాలండి. రాజశేఖర్ రెడ్డి రాజకీయ నాయకుడు, ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రపంచమంతా మోకరిల్లి నమస్కారం పెడుతున్నటువంటి ఒక దేవుడు లాంటి వ్యక్తి, యుగ పురుషుడు లాంటి వ్యక్తి. ఆయన ఎంత మంచి నటుడు, ఎంత మంచి సామాజిక వేత్త, ఆయన ఎంత మంచి సమానత్వాన్ని కోరుకున్నటువంటి ఒక మంచి మనిషి. ₹2 బియ్యం ఎవరండి? ఆ దృష్టి ఎవరికి వచ్చిందండి? ఏ రాజకీయ నాయకుడు కూడా ₹2 బియ్యం లేదు కదా. కూడు గుడ్డ నేడ 3 ఇచ్చాడు, అంతకంటే ఏ నాయకుడి దగ్గర నుంచి ప్రజలు ఏ ఎక్స్పెక్ట్ చేస్తారు? అలాంటి అంటే చెప్పొచ్చేది ఏంటంటే అలాంటి ఎన్టీ రామారావు గారి తాలూకు పేరు తొలగించినప్పుడే నేను క్షమించను, మళ్ళీ ఆ పేరు పెట్టండి అని పేరు పెట్టించినట్టయితే మీ తాలూకు విలువ ఏదో మాకు తెలిసేది. చివరిగా చెప్పండి, ఎన్నోసార్లు ఆ కొడాలి నాని నోట్లో నుంచి చంద్రబాబు నాయుడిని అదేవిధంగా తారక్ని తిట్టడం మనం ఇంట్లో ఆడవాళ్ళతో తిట్టడం మనం చూసాం. జూనియర్ ఎన్టీఆర్ తారక్ కనుక చెప్తే ఆ కొడాలి నాని వింటాడని అనుకున్నప్పుడు కనీసం ఎందుకు ఆ నోరు మించే ప్రయత్నం కూడా జరగలేదు తారక్ నుంచి. పోనీ వినకపోతే వినకపోయాడండి. వాళ్ళ భువనేశ్వరి ఎంత పెద్ద మాటలు మాట్లాడాడు. ఆ భువనేశ్వరి ఎవరు లోకేష్ వాళ్ళ తాలూకు పుట్టుకుని కూడా సంశయించాడు కదా. అంతకంటే వివరంగా మనం వెళ్ళొద్దు. అర్థం అంటే దాన్ని తప్పు, నాని నువ్వు మాట్లాడుతున్న తప్పు. ఇది జనాలు మాత్రం అసహించుకుంటారు, వెంటబడి తరిమి కొడతారు అని ఒక మాట అనలేవా? అంటే నాని లేకపోతే నువ్వు ఉండలేవా? నువ్వు ఏ పేరుతో ఉంటున్నావు, ఏ పేరు చెప్పుకొని నువ్వు బ్రతుకుతున్నావు? మరి ఆ పేరు ఆయన నెత్తిరోడికి సంపాదించిన పార్టీ అండి అది, తెలుగుదేశం పార్టీ. 9 మాసాలు ఆయనకి అహర్నిశలు నిద్రాహారాలు మానేసి సంపాదించిన పార్టీ. ఆ పార్టీ చేసే సేవ ఇదేనా? మరి ఇప్పుడు రావాలి, నువ్వు రావడం లేదు, ఎప్పుడో వస్తానంటున్నావు. ఎప్పుడో వస్తుంటే అంతవరకు ఎలా ఊరుకుంటారు? అవును,
నువ్వు మరి లక్ష్మీభారతిలో తయారైతే ఎలాగవుద్ది? అంతే కదండి. పార్టీ కుప్పకూలిపోతున్నప్పుడు పార్టీని రక్షించుకోవాలి కదా. కుప్పకూలిపోయినప్పుడు రక్షించుకుంటావా? ఎప్పుడో అంతా అయిపోయింది, సమాజ స్థితికి వెళ్ళిపోయింది, నువ్వు రక్షించుకుంటావా? అయిపోతుంది. ఒకవేళ ఈసారి కానీ ఒక తెలుగుదేశం పార్టీకి ఏమైనా రివర్స్ రిజల్ట్ వచ్చిందనుకోండి, సగం మంది కార్యకర్తలు మానేస్తారు, ఏదో పని పాటు చూసుకుంటారు. ఎంతకాలం నుంచి ఉంటారు? ఏదైనా ఎన్టీఆర్ విఘ్నతకు వదిలేయాలంట మనం. విజ్ఞత కాదండి, అది బాధ్యత. ఓకే, అది విజ్ఞత అని చెప్పకూడదు, బాధ్యత. ఎందుకంటే మీ తాత నువ్వు ప్రాణాధికంగా ప్రేమించే తాత అహర్నిశలు కష్టపడి నెత్తురు ఒడిచి అది స్థాపించిన పార్టీ. ఆ పార్టీని బ్రతికించుకోవాల్సిన అవసరం మీకే కాదు, మన వాళ్ళందరికీ ఉంది. అవును, రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.